సెక్రటరీలపై సీరియస్ అట, ఐఏఎస్ ఆఫీసర్లపై ఆగ్రహంతో మంత్రులు. ఇదేం పద్ధతి అంటూ మినిస్టర్ల అసహనం అంటూ చూస్తున్నాం. సో ఇటు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు వర్సెస్ మినిస్టర్లు, వీళ్ళ మధ్యలో ఎక్కడ కూడా పొసుగుతలేదు. సో వీళ్ళు తందన అంటే వాళ్ళు ఇంకోలాగా అంటున్నారు. సో ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎడముఖం పెడముఖంలా కనబడుతుంది. అందుకే రాష్ట్రం అధోగతి పాలవుతోంది. సో ఇప్పుడు మంత్రులు చెప్తే ఐఏఎస్ ఆఫీసర్ ఏ పరిస్థితి లేరు, ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే మంత్రులు ఏ పరిస్థితి లేదు. సో మంత్రులకి ఏమైనా తెలివి ఉంటుందా అంటే ఏమి ఉండదు. ఎందుకంటే అందరూ అంగుటిగాలే, ప్రతి ఒక్కరు కూడా అంగుటిగాలే, వానికి ఇవ్వని కూడా తెలివి ఉండదు. సో ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవహార శైలిపై సంబంధిత శాఖల మంత్రులు గుర్రుగా ఉన్నారు. సమయ పాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అసెంబ్లీలో 6 పద్ధతులపై డిస్కషన్కు స్పీకర్ అనుమతిచ్చారు. ఆ పద్ధతులపై జరిగే చర్చకు సంబంధిత శాఖల మంత్రులు సభలో సమాధానం ఇవ్వాలి. కానీ మంత్రులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ చేసేందుకు కొందరు సెక్రటరీలు నిర్ణీత సమయంలో రాకపోవడంతో సంబంధిత శాఖల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. సో మీరంటే ఎంత విలువ ఉందో అర్థమవుతుందా? మంత్రులకు అసలు విలువ ఇస్తలేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అసెంబ్లీలో సమాధానం కోసం ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చేటువంటి సమాచారం ఇంపార్టెంట్, కానీ సమాచారం ఇవ్వడానికి ఆఫీసర్లు సరైన టైంకి అసెంబ్లీకే రావడం లేదట. ఇక రాకపోతే ఏం చేస్తారు? ఇక ఇదే పరిస్థితి కనబడుతోంది. సో ఇక్కడ సీనియర్ ఆఫీసర్తోనే సమస్య. అసెంబ్లీ సమావేశంలో మంత్రులకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఆయా శాఖలకు చెందినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇతర అధికారులు ఇస్తుంటారు. అందుకు ఆయా శాఖల ప్రశ్నలు పద్ధతులు చర్చకు వచ్చేటువంటి 2-3 గంటల ముందుగానే మంత్రుల వద్దకు వచ్చి పూర్తి స్థాయిలో వివరిస్తుంటారు. కానీ బుధవారం కొన్ని శాఖలకు చెందినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు నిర్ణీత సమయానికి రాకపోగా తమకు బదులు జూనియర్ అధికారులు పంపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గుర్తించిన మంత్రులు ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీపై మండిపడినట్లు సమాచారం. భవిష్యత్తులో సిఎస్ పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ బ్యూరోక్రాట్స్ నిర్ణీత సమయానికి రాకపోవడం ఏమిటి, సీనియర్ ఆఫీసర్లకు సమయపాలన తెలియదా అని మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై సిఎస్కు ఫిర్యాదు చేయాలనే యోచనలో ఆయా శాఖల మంత్రులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అంటే మంత్రులు అంటే ఎంత విలువ ఉందో ఒకసారి చూడండి. అసలు సీనియర్ ఆఫీసర్లు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు దేకే పరిస్థితులు కనబడతారట. అక్కడ అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. చర్చకు 2-3 గంటల ముందు వచ్చి బ్రీఫ్ చేయాలి. ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించినటువంటి బ్రీఫ్ చేయాలి మంత్రులకు. కానీ ఆ మంత్రులకు బ్రీఫ్ చేసేటువంటి పరిస్థితిలో ఐఏఎస్ ఆఫీసర్ లేరు. అందుకే వాళ్ళు రాలేదు, వాళ్ళు రారు కూడా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇట్లా ఉంది తెలంగాణలో పరిపాలన పరిస్థితి. ఎంత అటకెక్కిందో చూడండి.